తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతు రుణమాఫీ కొత్త చరిత్ర లిఖించామన్న రేవంత్ రెడ్డి. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీయాల్సి ఉంటుంది. భూ, ఇసుక, బియ్యం మాఫియాలను నిర్మూలిస్తామన్న చంద్రబాబు. ధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు బీజేపీ ఛార్జ్షీట్. జిల్లా నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజల ముందుంచుతామన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో, బైక్ ను ఢీకొట్టిన కారు. దంపతులు మృతి, మరో 4గురికి తీవ్ర గాయాలు. మద్యం సేవించి కారు నడిపిన పవన్ అనే వ్యక్తి. సంపన్నులే ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. త్వరలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న కమిషనర్. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ అరెస్ట్. 200 కోట్ల ఆస్తులు గుర్తింపు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. 6 నెలల క్రితం లంచం తీసుకుంటూ దొరికిన నిందితుడు. (2023) నాటికి ₹90 యూనిట్ సోలార్ విద్యుత్. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ క్లారిటీ. ప్రధాని మోడీపై మరోసారి రాహుల్ గాంధీ విమర్శలు. అదానీపై పక్షపాతం, వాయనాడ్పై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం. జనం తరపున పోరాడుతూనే ఉంటామన్న కాంగ్రెస్ నేత. డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్ ప్రతినిధులకు సీఈసీ ఆహ్వానం. మహారాష్ట్ర పోలింగ్ పై అనుమానాలను పరిశీలిస్తామని స్పష్టం. ప్రతి దశలోనూ పోలింగ్ పారదర్శకంగా జరిగిందని స్పష్టం. తీరం దాటిన ఫెంజల్ తుఫాన్. తమిళనాడులో తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటన. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ప్రభావం. తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయం మూసివేత. ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు. నెల్లూరులో నీట మునిగిన పలు ప్రాంతాలు. స్వర్ణముఖి, కాలంగి, కైవల్య నదుల్లో వరద ఉధృతి.